ఇది షేక్ హసీనా సర్కార్ కాదని భారత్నే బెదిరిస్తాడు. మరొకడు ఈశాన్య భారత రాష్ట్రాలు తమవే అంటాడు. ఇంకొకడు 17 కోట్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తామే దిక్కు అంటాడు. ఇదంతా మతోన్మాద గ్రూపుల మద్దతుతోనే జరుగుతోంది. తాజాగా భారత్ బంగ్లా మధ్య దౌత్య వివాదం తీవ్రమవుతోంది. భారత్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న జాహెద్ ఉర్ రెహమాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చేసిన రచ్చ ఇరు దేశాల మధ్య దౌత్య చిచ్చు రాజేసింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. జాహెద్ ఉర్ రెహమాన్ భారత్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న బంగ్లాదేశ్ నేత, భారత నిఘా సంస్థల బ్లాక్ లిస్ట్లో ఉన్న మతోన్మాది. ఆ దేశ ప్రధాని తారిక్ రెహమాన్కు సలహాదారు. గతంలో భారత్ను స్టూపిడ్ నైబర్ అని నోటికొచ్చింది పేలాడు. తాజాగా మరోసారి అదే చేశాడు. ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదంటూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు. జూన్ 14న ఢిల్లీలో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రతినిధిగా పాల్గొనేందుకు జాహెద్ భారత్ వచ్చాడు. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని దాదాపు 2.5 గంటల పాటు నిలిపివేసి విచారించారు. భారతదేశ భద్రతా విభాగాల బ్లాక్ లిస్టులో ఇతని పేరు ఉండడమే దీనికి కారణం. బంగ్లాదేశ్ ప్రధానికి సలహాదారు అయినప్పటికీ జాహెద్ దౌత్యపరమైన పాస్పోర్ట్ కాకుండా సాధారణ పాస్పోర్ట్పై భారత్కొచ్చాడు. అలాగే సార్క్ వీసా పొందిన విషయాన్ని భారత విదేశాంగ శాఖకు ముందే సమాచారం ఇవ్వలేదు. విచారణ తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో అతనికి భారత్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ నిరసనగా ఆయన కొలంబో మీదుగా తిరిగి ఢాకాకు వెళ్లిపోయాడు. ఆ తర్వాతే భారత్పై మళ్లీ విషం చిమ్మాడు. ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు అనే సందేశాన్ని దేశం లోపల బయట పంపాల్సిన అవసరం ఉందని భావించా అన్నాడు. భారత అధికారులు తనను వేధించినట్లు బంగ్లా మీడియాతో చెప్పాడు. తన నిర్ణయం వల్ల 2 దేశాల మధ్య శత్రుత్వం, ప్రతికూల పరిస్థితిని కోరుకోవట్లేదని చెబుతూనే భారత్పై ఉన్న అక్కసును వెళ్లగక్కాడు. ఇతన్ని కంట్రోల్ చేయాల్సిన తారిక్ రెహమాన్ సర్కార్ ఆ పని చేయలేదు. పైగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఈ ఘటనను దురదృష్టకరం అన్నాడు. దీనిపై భారత్కు తమ తీవ్ర నిరాశను తెలపడానికి ఢాకాలోని భారత డిప్యూటీ హై కమిషనర్ పవన్ బాధేకు సమన్లు జారీ చేశారు. దౌత్య పాస్పోర్ట్ను పక్కన పెట్టి పని కట్టుకొని ఇండియాతో బ్లేమ్ గేమ్ ఆడారని తెలిసి కూడా ఆ వివాదాన్ని ఇరు దేశాల దౌత్య వివాదంగా మార్చే కుట్రలు చేస్తున్నారు. ఈ వ్యవహారం బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేకులు రెచ్చిపోవడానికి దారితీసింది. తాజాగా అక్కడి ఎన్సీపీ నాయకుడు మన భూభాగాలైన బెంగాల్, అస్సాం, మణిపూర్ తమ ప్రాంతాలని రెచ్చిపోవడానికి రీజన్ అదే. পশ্চিমবঙ্গ আমার, আসাম আমার, মণিপুর আমার, এই বদ্বীপ পুরোটাই হলো আমাদের. విన్నారుగా, పశ్చిమ బెంగాల్ తమదేనట, అస్సాం కూడా తమదేనట, ఆఖరికి మణిపూర్ కూడా తమదే అట. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ నాయకుడు నాసిరుద్దీన్ పటోవారీ. అవసరమైతే పశ్చిమ బెంగాల్ భారత ఈశాన్య రాష్ట్రాల సుమారు 17 కోట్ల మంది ప్రజలను బంగ్లాదేశ్ చూసుకోగలదు అని నోటికొచ్చింది పేలాడు. భారత్ కనుక బంగ్లాదేశ్ పట్ల శత్రుత్వ వైఖరి ప్రదర్శిస్తే ఢాకా ఊరికే కూర్చోబోదని, ఈ ప్రాంతాలపై పట్టు సాధించగలమనే అర్థం వచ్చేలా మాట్లాడారు. నసీరుద్దీన్ పటోవారీ నేతృత్వంలోని ఎన్సీపీ తీవ్రవాద ఇస్లామిక్ భావజాలమున్న జమాతే ఇస్లామీతో సన్నిహితంగా పనిచేస్తోంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇలాంటి తీవ్రవాద శక్తులు అక్కడ బలం పుంజుకుంటున్నాయి అనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా నడుస్తున్నాయి. భారత్లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలను కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్గా మార్చాలి అనే పాత తీవ్రవాద ఎజెండాను ఈ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి తెచ్చాయి. గతంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పనిచేసిన మహమ్మద్ యూనస్ సైతం భారత ఈశాన్య రాష్ట్రాలపై ఇవే తరహా వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. అప్పుడు యూనస్ హింట్ ఇస్తే ఇప్పుడు తారిక్ రెహమాన్ సర్కార్లో కీలక సలహాదారుడైన జాహెద్ ఉర్ రెహమాన్ దౌత్యపరమైన బ్లేమ్ గేమ్కు తెరలేపాడు. మరోవైపు జమాతే మిత్రపక్షాలు ఏకంగా భారత భూభాగాలనే క్లెయిమ్ చేసే స్థాయికి తెగబడుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఢాకాలో తిష్టవేసిన శక్తులు వ్యూహాత్మకంగా భారత్పై విషం చిమ్ముతున్నాయనడానికి ఈ వరుస పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదానికి మించి ఏదో జరగబోతున్నట్టు కనిపిస్తోంది. ఒక్కటి మాత్రం స్పష్టం, మన మట్టి జోలికొస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. స్వేచ్ఛ కల్పించిన భారత్తోనే కయ్యానికి కాలు దువ్వితే బంగ్లాదేశ్కు ఎలా బుద్ధి చెప్పాలో మన దేశానికి చాలా బాగా తెలుసు.